ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10వ వచనం. ఆశించిన దానిని ఆకలి గొనివానికిచ్చి శ్రమపడు వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. నీవు ఆశించిన దానిని ఆకలి గొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అని దేవుని వాక్యము మనతో తెలియచేయుచున్నది. మనకు ఇష్టమైన ఆహారము తినడం అంటే ఎంతో ఇష్టం. మనకు నచ్చిన ఆహారమును మనం తింటాం. దాని కొరకు ఎంతో ప్రయాసపడతాం. ఈరోజు మనము తినే ఆహారము మనకు ఇష్టమైన ఆహారముగా ఉండాలి అని అనుకుంటాం. అయితే ఇక్కడ గమనించండి, ఆశించిన దానిని ఆకలి గునిన వానికిచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల అని అంటున్నాడు. నీవు ఏదైతే ఆశించి ఉన్నావో ఆ నీ ఆహారమును ఆకలి గునిన వానికి నీవు ఇచ్చినట్లయితే, శ్రమపడిన వారిని నీవు తృప్తిపరిచినట్లయితే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఒక ఊరిలో ఒక పసిపాప రోజు బడికి వెళ్ళి సాయంత్రము ఇంటికొచ్చినప్పుడు ఆమె టిఫను ఖాళీగా శుభ్రముగా ఉంటుందంట. తల్లి తాను ఇచ్చే ఆహారమంతా ఆమె చక్కగా తింటుంది అని అనుకున్నది. అయితే ఒకసారి వాళ్ళ మిస్ దగ్గర నుంచి ఆమెకొక కంప్లైంట్ వచ్చిందంట. మీ పాప మధ్యాహ్నం అయితే అన్నం తీసుకొని రావడం లేదు, ఆమె ఏమి తినడం లేదు, ఎందుకు మీరు ఏమి కట్టి ఆమెకు పంపించడం లేదా అని అడిగిందంట. అప్పుడు ఆ తల్లి తన బిడ్డను ఆ మిస్ ఎదుట తీసుకొని వెళ్ళి, రోజు నేను నీకు ఆహారం పంపిస్తుంటే నీవు రోజు దానిని తీసుకొని వస్తున్నావు కదా, మరి నీ ఆహారం ఏమైపోతుంది అని అంటే ఆ బిడ్డ మౌనముగా ఉన్నదంట. మిస్సు తల్లి ఆమెను పదే పదే అడిగినప్పుడు ఆమె చెప్పిందంట, నేనొచ్చే మార్గమున ఒక భిక్షగాడు ఆకలితో ఉంటాడు, రోజు ఆయనకు నా టిఫిన్లో ఉన్న అన్నము పెట్టి నేను వస్తాను, సాయంత్రం నేను ఇంటికి వచ్చి తింటున్నాను కదా అని ఆ బిడ్డ చెప్పిందంట. ఆ మాట విన్న ఆ మిస్సు తల్లి ఎంతో సిగ్గుతో తలదించుకొని తల్లి రోజు ఆ బిడ్డకు వేరొక టిఫిన్లో కూడా ఆ అభాగ్యునికి ఆహారము కట్టి పంపించేదంట. అవును దేవుని బిడ్డలారా, మనకిష్టమైన మన ఆహారాన్ని ఆకలి గొనిన వారికి పెట్టి శ్రమపడే వారిని మనం తృప్తిపరిచితే చీకటిలో మన వెలుగు ప్రకాశించునని దేవుడు చెప్తూ ఉన్నాడు. చీకటి అయిన నీ జీవితము ప్రకాశమానమైనదిగా మారాలంటే అభాగ్యుల పట్ల మీరు దయ చూపించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీ బిడలను దీవించి ఆశీర్వదించమని నీ దివ్య కరములకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ చిన్న సందేశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని నొక్కి మాకు ఆదరణ తెలపండి. గాడ్ బ్లెస్ యూ.